వారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి కోరుతున్నా. భర్త పేరు ప్రొఫెసర్ సారయ్య, 15వ వార్డు నుండి బొల్లు లక్ష్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నా. ఈ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇవాళ ఒక త్రాటిపైకి వచ్చారు. ఇవాళ మనకు రెబల్స్ బెడద లేదు. దయచేసి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. నేను 2 సంవత్సరాల క్రితము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను ఒక మాట ఇచ్చాను, గణపూర్ను మున్సిపాలిటీ చేస్తాను. గణపూరు, శివునిపల్లి, చాగల్ 3 గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేస్తా అని చెప్పాను. మీకు మాట ఇచ్చిన ప్రకారం దీన్ని మున్సిపాలిటీ చేశాను. అదేవిధంగా గణపూర్ మున్సిపాలిటీ చేయడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పి 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను. 25 కోట్ల రూపాయలతోని టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు అయ్యి పనులు జరుగుతున్నాయి. మరొక 25 కోట్ల రూపాయలతోని పనులు చేసుకోబోతున్నాం. బ్రహ్మాండ ప్రభుత్వ సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే సహకారంతో మనం మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పిదారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా లేదా ఎవరికైనా ఇండిపెండెంట్ కు ఓటేసినా ఆ ఓటు మన ఇంటి ముందు ఉన్న మురికి కాలువలు వేసుకున్నట్టే. అధికారంలో ఉన్నప్పుడే పని చేయలేదు, ఇప్పుడు అధికారం లేదు, నిధులు ఎక్కడి నుంచి తెస్తారని నేను అడుగుతున్నా. ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీ చేసి గెలిస్తే ఆయనకు ఎక్కడి నుంచి నిధులు వస్తాయని నేను అడుగుతున్నా. ఆయన మళ్ళా ప్రభుత్వం దగ్గరికే రావాలి. ఎవరు గెలిచినా ప్రభుత్వం దగ్గరికే రావాలి, ఎమ్మెల్యే దగ్గరికే రావాలి, ఎంపీ దగ్గరికే రావాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కడియం కావ్యం ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న కడియం శ్రీయర్ ఉండి మేమే నిధులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు మన కౌన్సిలర్ కూడా మనవాడైతే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. దయచేసి మీరందరూ ఒక్కొక్క వార్డుకు 1 కోటి రూపాయలు తెచ్చారు. సిసి రోడ్లను సైడ్ రైలు వేయడానికి సరిపోవన్నారు. మళ్ళీ మాట ఇస్తున్నా మీకు, మీరు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపించండి. ప్రతి వార్డుకు 2 కోట్ల రూపాయల నిధులు ఇస్తారని చెప్పి నువ్వు మంచిగా డాన్స్ చేసిన నేను చూసిన. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి
చేతులు లేవాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తారీఖున గణపురం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. గణపురం మున్సిపాలిటీలో 18 వార్డులు ఉన్నాయి, 18,000 ఓట్లున్నాయి. వార్డు ఒకంటికి 1000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని, దానికి మీ అందరి ఆశీర్వాదము కావాలని, మీ అందరి భాగస్వామ్యంతో, మీ అందరి సహకారంతో, మీ సహాయంతో ఈ గన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మనము కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థులను ఎంపిక చేసి వాళ్ళందరినీ ఈరోజు మీ ఆశీర్వాదం కొరకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 1వ వార్డు నుండి మన సీనియర్ నాయకులు గతంలో వార్డు సభ్యులుగా, ఎంపీటీసీగా కూడా పనిచేశారు, అనుభవం ఉన్నది. అలాంటి సింగపురం దయాకర్ గారిని 1వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారిని మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా 12వ వార్డు నుండి బీసీ మహిళ, అది జనరల్ ఉమెన్ రిజర్వేషన్ అయింది. మరి అక్కడ మనము గట్టు సంగీత రమేష్ గారికి అవకాశం ఇచ్చినాం. చెల్లె కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను. 13వ వార్డు నుండి అమ్మ ఒక్క నిమిషం, 13వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాటికొండ వినయ్ కుమార్ గారిని మీ ఆశీర్వాదం కొరకు మీ ముందుకు తీసుకొచ్చాను. తమ్ముడిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలి. తల్లి తండ్రి లేని బిడ్డ, మీరే తల్లిదండ్రులై ఆ బిడ్డను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా. దయచేసి తమ్ముడు మంచోడు, అందరినీ కూడా మంచోడనే సెలెక్ట్ చేసుకున్నాం. మీ ఆశీర్వాదం కావాలి. ప్రభుత్వంలో లేనివాడు ఏ పని కూడా చేయలేడు, నయా పైసా పని కూడా కాదు. తప్పిదారి బీఆర్ఎస్ పార్టీకో లేదా ఇండిపెండెంట్ కో కనుక ఓటేస్తే మళ్ళీ మన వార్డు ఆగమవుతుంది. మీరు గెలిపిస్తే కొంత సంతోషంగా పనిచేస్తారండి. అరే మన మాట విన్నారు, ఓట్లేసిళ్ళు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సంతోషంగా నేను పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మీరు దయచేసి నా మాట విని 17 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ గన్పూర్ ఎస్సీ కాలనీ అభివృద్ధి జరగాలి అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించుకోవాలి, వారి చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.